హాయ్ అందరికీ. కొంతమంది స్టూడెంట్సు ఆన్లైన్లో జాబ్స్ అప్లై చేయటం కోసం నా దగ్గరకొస్తారు. ఆ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ చదవకుండా ఏజ్ లిమిట్ ఎంత, ఆ జాబ్కి ఎంత శాలరీ ఇస్తారు, రిజర్వేషన్ ఎన్ని, అన్రిజర్వేషన్ పోస్టులెన్నున్నాయి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్సు నన్నిలా అడుగుతారు. ఏదైనా జాబ్ పడితే దానికి సంబంధించిన నోటిఫికేషన్లో వివరాలన్నీ ఉంటాయి. అది చదవకుండా నా దగ్గరకొచ్చి నన్నడుగుతారు. నేను ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అడిగిన ఆప్షన్ ఓకే చేసి అప్లికేషన్ ఫిల్ చేస్తానంతే. కానీ నోటిఫికేషన్ చదివి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సింది నువ్వే గదా. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నాకు తెలియని కొన్ని విషయాలు చెప్తారు. కొంతమంది బాగా చదువుకున్నా వాళ్ల దగ్గర విషయ పరిజ్ఞానం ఉండదు. కొన్ని విషయాల కోసం పక్కవాళ్ల మీద ఆధారపడతారు. ఒకప్పుడంటే ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు అరచేతిలో ప్రపంచం ఉంది. ఏది జరిగినా క్షణాల్లో తెలుస్తుంది. మరి నీ జీవితానికి ఉపయోగపడే విషయాలు తెలుసుకోవడానికి మాత్రం ఎందుకంత బద్ధకంగా ఉంటావు? కొంతమందికి పెద్దగా చదువు లేకపోయినా తెలియని విషయాలు తెలుసుకుని రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. కీప్ లెర్నింగ్, కీప్ ఎర్నింగ్. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి. ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఫాలో కొట్టి లైక్ చేయి. మళ్ళీ కలుద్దాం.